భగవద్గీత అధ్యాయము 1 శ్లోకం 14 శ్లోకం తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ సంఘౌ ప్రదద్మతుః అనువాదము ఎదుటి పక్షమున తెల్లని గుర్రములతో పూంచబడిన మహారథమునందు స్థితులైన శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తమ దివ్యమైన శంఖములను పూరించిరి. భావార్థము ఈ శ్లోకమునందు మహాభారత యుద్ధారంభానికి ముందు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ రథములో నిలిచి దివ్యమైన శంఖములను పూరించిన ఘట్టాన్ని మనము చూచుచున్నాము. ఈ శంఖధ్వని కేవలం యుద్ధ ప్రారంభ సంకేతం మాత్రమే కాదు, దీని వెనుక ఉన్న ఆధ్యాత్మికతను మనము మరువకూడదు. శ్రీకృష్ణుని శంఖము దివ్యము, ఆ శంఖధ్వని ఒక విజ్ఞానము. పాండవులకు శ్రీకృష్ణుని శంఖము దివ్యము, ఆ శంఖధ్వని ఒక విజ్ఞానము. పాండవులకు విజయ సూచిక. జయస్తు పాండుపుత్రానాం యేషాం పక్షే జనార్దనః అంటూ మహర్షులు ప్రస్తావించినట్లుగా శ్రీకృష్ణుడు ఉన్న పక్షమునే జయం ఉంది. విశ్వనాయకుని తోడుంటే ఓటమికి చోటుండదు. విజయ సూచికదు. శ్రీకృష్ణునితో పాటు ఉన్న లక్ష్మీదేవి కూడా సంపద, శ్రేయస్సు, శుభ ఫలితాలను సూచిస్తారు. ఇంకొక విశేషం, ఈ రథము అగ్నిదేవునిచే అర్జునునకు దత్తమైనదై ముల్లోకముల దిక్కులను జయించగల సామర్థ్యం కలది. తెల్ల గుర్రములతో శోభించే రథం. శ్రీకృష్ణుడు సారథిగా, అర్జునుడు ధనుర్ధరణిగా. శంఖధ్వని నేపథ్యంగా అనుసంధాన దృశ్యాలు. చివర్లో శ్రీకృష్ణుడు ఉన్న చోటే విజయము అన్న అక్షరాలు ప్రకాశించాలి. అంత్యవాక్యముగా ఈ శ్లోకం మనకు ఓ గొప్ప బోధను అందిస్తుంది. ధర్మ మార్గమున నిలబడిన వారికి భగవద్భక్తి తోడైతే విజయము అనివార్యం. ధన్యవాదాలు. భగవద్గీత భావార్థాన్వేషణకు సబ్స్క్రైబ్ చేయండి.